హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎంఎస్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి నేను స్పాంజీ వడలు చేశాను. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా? తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తున్నాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి, అంత టేస్టీగా ఉన్నాయని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. బయటేమో క్రంచీగా, లోపల సెమీ సాఫ్ట్గా, తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. దానికోసం మనం మినపప్పు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయం మార్నింగ్ లేస్తాం కదా, అప్పుడు వాటిని గ్రైండర్ ఉంటే గ్రైండర్లో మిక్స్ చేసుకుంటే పర్లేదు. గ్రైండర్ కనుక లేకపోతే మిక్సీలో వేసేసి మొత్తం పేస్ట్లా చేసేయండి. అప్పుడే మనకి స్పాంజీలా వస్తాయన్నమాట వడలు. కొంతమంది ఏంటి కొంచెం కచ్చాపచ్చాగా చేస్తారు కదా, అలా చేస్తే అంత బాగోదు టేస్టు. ఇలా పేస్ట్లా చేసిన తర్వాత మనకు ఎంతైతే సాల్ట్ సరిపోతుందో మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కలుపుకొని తర్వాత మొత్తం మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వేడి వేడిగా వడలు వేస్తే అసలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో అదిగో చేతిని తడి చేసుకుంటూ అలా వేసేసుకోవాలి. ఏ కవర్లు, టిష్యూ పేపర్లు అలా ఏం అక్కర్లేదు. ఓన్లీ మనం చేత్తోనే వేయొచ్చు అనమాట. అంత మెత్తగా గ్రైండ్ చేసిన పిండి అంత స్పాంజీగా వస్తాయి కదా, చేత్తో ఈజీగా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అసలు అదిరిపోతాయండి. చూసారు కదా, అలా ఇంకా మనకి ఎన్నైతే సరిపోతాయో ఆయిల్లో అన్నీ వేసేసి ఈవెన్గా ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవడమే. ఆయిల్ అంతా పోయేదాకా ప్లేట్లోకి తీసుకొని టిష్యూ వేసేసి, టిష్యూ ఉంటే టిష్యూ లేదంటే పేపర్లోకి తీసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగాక తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకీ ఇది ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్.